బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలలో కూడా అధికారిక అంటే ప్రోటోకాల్ పాటించడం లేదనేది ప్రధానంగా ఆరోపణ వస్తుంది. మీరు కూడా చాలా సందర్భాలలో కూడా దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే అది వాస్తవేనా? ప్రోటోకాల్ పాటించడం లేదా? సత్య గారు, నేను కూడా గతంలో చెప్పిన మళ్ళీ కూడా మీ జెట్ న్యూస్ తరపున ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, ప్రభుత్వంలో నేను అడుగుతూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అదే విధంగా ఉంది. మా మేడ్చల్ నియోజకవర్గంలో మా గట్కేసర్ మున్సిపాలిటీ కానీ, పోచారం మున్సిపాలిటీ కానీ, విజయగూడ కార్పొరేషన్ కానీ, బోడుపల్ కార్పొరేషన్లో కూడా మరి ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని అధికారిక కార్యక్రమాల్లో కొంతమంది అధికారులు, కార్పొరేటర్ల, కమిషనర్లు పిలవకపోవడం, ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి నుంచి కొన్ని కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం, అంటే అధికారిక కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అధికార కార్యక్రమాలు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీన్ని మనం గతంలో చెప్పినాం, మనం కూడా మీ తరఫున చెప్తున్నా, ఇది పద్ధతి కాదు. ఒకవేళ ప్రభుత్వం తరఫున వాళ్ళు ఇందిరమ్మ కమిటీలో కనుక వాళ్ళు ఉంటే స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ మెంబరు ఈటల రాజేందర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంపీఎల్ గారిని కలిసి వాళ్ళతో పాటు వాళ్ళ ఇందిరమ్మ కమిటీలో పిలిచి వాళ్ళని చేపించుకుంటే వారు అభ్యర్థి చెప్పారు. ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరికైనా. ఇప్పుడు నేను 20-30 ఏళ్ల ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా, ఎప్పుడు ఇలాంటి సందర్భం జరగలే. గతంలో 10 సంవత్సరాలు ఈ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇటువంటి పరిస్థితి జరగలే. ఇలాంటి అధికారులకు నేను సందర్భం చేస్తున్నా, కమిషనర్లకు కానీ సంబంధిత అధికారులకు ఇది తప్పుడు పద్ధతి. అంటే అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసిన అతనే ముందుంటున్నట్టున్నారా మీరు? వాళ్ళు ఉంటలేరు, వాళ్ళు ఉంటుండ్రు, అధికారులు వద్ద ఎంకరేజ్ చేస్తారు. ఎవరైతే ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ దాన్ని ఎంకరేజ్ చేస్తారో అలాంటి చేయొద్దు అని వాళ్ళకి ప్రత్యక్షంగా నేను వినతి పత్రం ఇచ్చి వచ్చినా, ఒకవేళ మీరు కనుక అలా చేయకుంటే బోడుప్పల్లో 1000 మందితో ధర్నా చెప్పిన వారు ఇక ముందు జరిగేసారని చెప్పారు. అదేవిధంగా విజయగూడలో సేమ్ అదే పరిస్థితి నడుస్తుంది. గట్కేసర్ వాళ్ళందరూ కూడా మేము అల్టిమేట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సింది. ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ స్కీములు కానీ, అధికార కార్యక్రమాలు అంతే కదా, అది ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా మీరు దక్కాలని మీరు చెప్పడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఈ పద్ధతి మానుకుంటే మున్సిపల్ కార్యాలయం పెద్ద ధర్నాలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీ.